ఇది ఆత్మకు ఇల్లు. ఈ ఇల్లు వాస్తవానికి మంచిదండి. ఎందుకంటే ఇది దేవుని చేతులతో చేయబడింది. ఎలా చేయబడింది? ఇల్లు దేవుని చేతులతో చేయబడి దేవుడిని ఎదిరిస్తుంది అనమాట. ఇల్లు దేవునికి విరుద్ధంగా నడుస్తుంది అనమాట. ఇల్లు ఈ సామాన్యమైన ఇల్లు కాదు. ఇప్పుడు ఈ భూమి మీద మనకు బాధ పెడతాయి, మనల్ని కష్టపెడతాయి, మనల్ని నష్టపెడతాయి. కానీ దేవుడు కట్టిన ఇల్లు ఉన్నవే మనం మాత్రం దేవుని కష్టపెడతాం, దేవుని దుఃఖపెడతాం, దేవుణ్ణి బాధ కలిగిస్తామన్నట్టు. అలాంటిదన్నమాట ఈ దేహం. మీకు పోయిన వారం చెప్పాను చాలా విషయాలు. ఇందులో మంచిది ఏది నివసించదట. ఇందులో ఉండిన అవయవాలలో ఉండిన మనసు ఎలాంటిదంటే మరణం అని తెలియజేసేటనమాట. ఇలాంటి ఇల్లు ఇది కూడా మంచిగా మారే అవకాశం ఉందండి. భౌతికమైన ఇల్లు మనం కట్టే ఇల్లు ఉంది చూడండి, లోక సంబంధమైన, అది మనకు నెమ్మది సమాధానం ఇవ్వలేదు. కానీ ఒకవేళ ఈ దేహాన్ని దేవుడు కడితే మాత్రము ఏం జరుగుద్దట? అది నీ హృదయానికి సంతోషం ఇస్తుంది, నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, నీ ఆత్మకు నెమ్మదిని ఇస్తుంది. మనిషికి కావాల్సింది ఇదే కదండి. శరీరానికి ఆరోగ్యం, ప్రాణానికి నెమ్మది, ఆత్మకు శాంతి. ఈ మూడు కావాలి మనిషికి. ఈ మూడు ఈ దేహాన్ని అంటే దేవుడు కడితే ఉంటుందట. ఈ దేహాన్ని మరలేదండి, ఫస్టే కట్టాడు కదా ఈ దేహాన్ని. అంటే ఆ దేహం కట్టినప్పుడు దాన్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసాం? దానికి విరోధంగా మార్చాం. మరలా ఇది దేవునికి అప్పగిస్తే తప్ప అది కిట్టబడదు.